హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కారం ఫ్రై అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంకాయతో ఏం చేసినా చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ ఈ కారం ఇంకా బాగుంటుంది. అందరూ ఒకసారి చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. గుత్తి వంకాయ కారంకి నేనైతే 1/2 కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా నల్ల వంకాయలు, బాగా లేత ఉన్న వంకాయలను తీసుకోవాలండి. వంకాయలకి స్టఫ్ చేయడానికి కారం అయితే చూద్దాం. ఇలా ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే పోసేసి, ఆయిల్ కొద్దిగా తీసుకొని అయితే 2 స్పూన్ పల్లీలు అయితే వేసేసేయాలి. కొద్దిగా శనగపప్పు కూడా వేసేయాలి. అందులో పొట్టు మినపప్పు అయితే తీసుకోవాలండి, బాగా టేస్ట్గా వస్తుంది. పొట్టు మినపప్పు అయితే 3 స్పూన్లు అయితే తీసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి దీన్ని అయితే వేయించుకోవాలి. మెల్ల స్లోగా అయితే పెట్టేసేయాలి. ఆయిల్ అయితే ఎక్కువ పోయకూడదు. కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలు అయితే వేసేయాలి. ఎండు కొబ్బరికాయలు, ఒట్టిమిర్చీలు, ధనియాలు 3 స్పూన్స్ వేసి దాన్ని అయితే కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల కారంకి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇదైతే మొత్తానికి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్యాన్లో అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాక వంకాయలను అయితే ఇలా కట్ చేసేయాలి. దానికి తోకలు అయితే కట్ చేయకూడదు, ఓన్లీ జస్ట్ 4 ముక్కలు మధ్యలో నుండి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసి వాటర్లో అయితే పెట్టాలండి, ఎందుకంటే చేదు ఎక్కుతుంది వంకాయ అనేది. మనం వాటర్లో ఉప్పు వేసినాకనే వంకాయని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసేయాలి. పోసిన తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న వంకాయలను అయితే మనం వేపుకోవాలండి. ఓన్లీ ఆయిల్లోనే వేపుకోవాలి. దాన్ని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా చూసి వదిలేయాలి. తర్వాత మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. స్లిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే. మధ్యలో అయితే కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసి చూడండి, కొద్దిగా అయితే దగ్గర అయితే అయిపోయింది. మొత్తానికి వంకాయ అనేది కొద్దిగా దగ్గర అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా అయితే అయిపోతుందండి. మొత్తానికైతే దగ్గర పడింది వంకాయ అయితే. చూడండి ఎంత కంప్లీట్గా అయింది. మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దీన్ని ఒక ప్యాన్లో అయితే తీసుకోవాలి. రెడీ అయిపోయింది వంకాయ ఫ్రై చేసుకుంది అయితే. నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకున్న మసాలాను అయితే వేసేసి ఉప్పు, కొద్దిగా కారం చేసి మిక్స్ అయితే పట్టాలండి. మరి మెత్తగా పట్టకూడదు, జస్ట్ ఇంతే పట్టాలి. మొత్తానికి రెడీ అయిపోయిందండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం వేయించుకున్న వంకాయ దాంట్లో అయితే ఆ చేసిన కారం అయితే దాన్ని అయితే ఫిలప్ చేసుకోవాలి. మొత్తం ఇలాగనే అంతా కంటిన్యూ చేయాలి. అంతా ఇలానే ఫిలప్ చేసుకోవాలి వంకాయలను అయితే. లాస్ట్కి ఇంత కారం పొడి అయితే మిగిలిందండి. ఆ కారం అయితే పక్కన పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా గుప్పడంత కరివేపాకు వేసి మళ్ళీ అందులో ఒక ఉల్లిగడ్డ తీసుకొని పసుపు కొద్దిగా వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసేసేయాలి. తర్వాత అయితే కలుపుకోవాలి. దాన్ని లైట్గా స్లిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. దాన్ని అయితే కలర్ వచ్చే వరకు అయిపోయిందండి. ఇదైతే కలర్ అయితే వచ్చింది మొత్తానికి అయితే. నెక్స్ట్ అయితే మనం వేయించుకున్న వంకాయలను మసాలా అయితే నింపుకున్నాం కదండి, కారం మసాలాను అయితే దాన్ని అయితే పైన అయితే ఇలా చేసుకోవాలి. లాస్ట్కి మిగిలిన కారం పొడి ఉంది కదండి, దాన్ని అయితే పైన నుండి అయితే వేసేసేయాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి మనం స్టవ్. అలా 5 మినిట్స్ అయితే పెట్టేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసాక వంకాయ అయితే ఇలా అయిపోయిందండి. వంకాయ అయితే మొత్తానికి ఇలా అయిపోయిందండి. కొద్దిగా దగ్గర కావాలి, ఇంకా కొంచెం అయిపోయింది. ఇంకా 2 మినిట్స్ అయితే పడుతుంది. అలా పెట్టేసి వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత అయితే వంకాయ అయితే కొద్దిగా చాలా మొత్తం అయితే మసాలా అయితే వంకాయకి అయితే పట్టేసిందండి. చూడండి ఎంత బాగుందండి. ఒక్కసారి చూడండి మీరు కూడా.
అలా వంకాయనైతే నేనైతే మొత్తానికి తీసేసాను. వంకాయ కర్రీ చూసాను కానీ వంకాయ కారం అయితే నేనైతే చేశానండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా తప్పకుండా. మొత్తానికైతే ఫ్రై అయిపోయింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.